అరే స్నేహ అడిగిన దానిలో తప్పే ఉంది. ప్రేమించిన అమ్మాయి కోసం ఆ మాత్రం మారలేవా? ప్రేమించేటప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు మీ నాన్న చెప్పాక అడ్డొచ్చిందా? ప్రేమ అంటే ఓకే, కానీ పెళ్ళంటే ఇంట్లో వాళ్ళకి నచ్చాలిగా. హే గీత ఊరుకో, మనకెందుకు? వీడేంటి ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు? అసలు ప్రేమ అంటే మీరు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వాలి. హలో, ప్రేమ అంటే జాబ్ కాదమ్మా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవడానికి. నమ్మకం. సరే, ప్రేమ అంటే నమ్మకం. మిమ్మల్ని నమ్మి రావడానికి మీకంటూ ఓ సెక్యూరిటీ ఉందా? సెక్యూరిటీయా? సెక్యూరిటీ అంటే లైఫ్ లాంగ్ మిమ్మల్ని ఇక్కడ పెట్టుకుని చూసుకోవడం, అంతేగాని బంగ్లాలు బ్యాంక్ బ్యాలెన్స్లు కాదు. మీరు ఎన్నైనా చెప్పండి, ప్రేమ అంటే ఒక బాధ్యత కాదు, నమ్మకం కాదు. బాధ్యత కాదు. ఆపండ్రా. గొడవ నాది స్నేహాది, మేం చూసుకుంటాం. చూడు స్నేహ, నువ్వెన్ని చెప్పినా ఎంతమందితో చెప్పించినా నేను నాకు నచ్చినట్టే ఉంటాను. ఇంకోసారి ఆలోచించు. నువ్వు నా ముందే తిరుగుతుంటే నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. అయితే ఇద్దరం ప్రేమించుకున్నాం, హ్మ్, విడిపోయాం. హ్మ్. కానీ విడిపోయాక నువ్వు నంత హ్యాపీగా నేను ఉండలేకపోతున్నాను. దానికి కారణం నువ్వు నన్ను చూడగానే ప్రేమిస్తే నేను నిన్ను చూడకుండా ఉండలేనంతగా ప్రేమించడం. దానికి నన్నేం చేయమంటావు? హ్యాపీగా ఉండే నా లైఫ్లో ప్రేమని పుట్టించింది నువ్వేగా. అవును. ఆ ప్రేమను, ఆ ప్రేమని నువ్వే నా మనసులోంచి తీసే. ఏంటి? ప్రేమని మనసులోంచి తీసేయాలా? నీ ప్రేమ, నీ జ్ఞాపకాలు, నీ ఆలోచనలు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. నీ నుంచి నేను దూరంగా ఎక్కడికెళ్ళినా అవి నన్ను వెంటాడుతూనే ఉంటాయి. అందుకే నువ్వు ఇచ్చిన ప్రేమని నువ్వే తీసేసుకో. అప్పుడు నేను కూడా నీలాగే ఎలాంటి ఫీలింగ్ లేకుండా హ్యాపీగా ఉంటాను. లైఫ్లో సీరియస్నెస్ లేనోడిని ప్రేమించి ఒక తప్పు చేశాను. దాన్నే మనసులో ఉంచుకుని ఇంకో తప్పు చేయలేను. అంటే నన్ను ప్రేమించి తప్పు చేశానని ఫీల్ అవుతున్నావా? నీ దృష్టిలో నా ప్రేమ ఓకే, తప్పు నా వల్లే జరిగిందని నువ్వు అంటున్నావు కాబట్టి దాన్ని నేనే సరిదిద్దుతాను. నువ్వు కోరుకున్నట్టే నీ మనసులోంచి నా ప్రేమను తీసేస్తాను. నేను కానీ నా జ్ఞాపకాలు కానీ ఏవి నీకు లేకుండా చేస్తాను. ఓకే? నేను ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోని అంటుంటావు కదా, ఈ విషయాన్ని మాత్రం సీరియస్గా తీసుకుని చూపిస్తాను. సీరియస్గా తీసుకుని చూపిస్తాను. సీరియస్గా తీసుకుని చూపిస్తాను. ఏంటి? ప్రేమను మనసులోంచి తీసేయాలా? డస్ట్బిన్ల చెత్త అయితే తీసి పారేస్తారు, మన ప్రేమను ఎట్లా తీస్తారు భయ్? కంప్యూటర్లో వైరస్ అయితే తీసేయచ్చు, కానీ ప్రేమను ఎలా తీస్తారు? అసలు ఈ ప్రేమను తీసే కాన్సెప్ట్ ఏంట్రా బాబు, అర్థమే కావట్లేదు. ఒరే, కాలేజీకి వెళ్ళి మాకే అర్థం కావట్లేదు, కాన్వెంట్కి వెళ్ళి నీకే అర్థం అవుతుందిరా. నువ్వు అవునరా బాస్. అమ్ము, గీతగాని టచ్ చేసి ఉంటే వీడి ఫోటోకి దండ పడిపోయేది. ఎందుకురా మనుషులు ఇలా తమ ఎమోషన్స్ ని చంపుకుంటారు? అబ్బో, చాలా ఎమోషన్ అవుతున్నాడు. ఏమో గీత, సుశాంత్ గారు ఎలా చేస్తాడో ఏం చేస్తాడో. ఏంటి అందరు గ్రౌండ్లో మీటింగ్ పెట్టారు నా గురించేనా? మీకు విషయం తెలుసా, మనసులో ప్రేమను పుట్టించడమే చాలా కష్టం, అదే తీసేయడం చాలా ఈజీ. తీస్తానంటున్నావు, ఎలా తీస్తావు బాబు? స్నేహ,
అమ్మాయి గారు మీ ప్రేమ రోడ్డెక్కేసింది. ఏయ్, దిగు. నువ్వు దిగుతావా లేకపోతే నన్ను నెక్కమంటావా? ఏయ్, వదిలే. ఏం బాయ్ చూసుకోవచ్చు కదా, ఇంకొంచెం అయితే పైకి పోయేటోడివి. ప్రేమలో పడ్డ రోజే పోయాను. చూడు బాయ్య, మగ ఆడైతే ప్రేమలో పడతారు, మాలా తేడైతే ఏ కూడా ఉండదు. ఏమి కరెక్టే. ఈ ప్రేమ ఉంది చూసావు, ఎన్ని బాధలు పెడుతుంది అనుకుంటున్నావు? ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళ అమ్మా నాన్నని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లలను కూడా ఇంప్రెస్ చేయాలి. అబ్బో, ఇన్ని బాధలు పడి ఆ అమ్మాయిలో కరెంటు పుట్టిస్తే మాకు ఫ్యూజులు దొబ్బి ఇదిగో ఇలా రోడ్డు మీద పడతాం. మాకన్నా మీ పనే బెటర్. మాదే ఉందిలే బాయ్య, ఫిలమెంట్ లేని వాళ్ళం. ఏంటయ్యా ఏంటిది రోడ్డు మీద కూడా? అవరే శ్రీకాకుళం, నీకు పెళ్ళయిందా? వీడిని ఎవడు చేసుకున్నాడు బాయ్య? ఎండిపోయిన తాటి మట్లాకున్నాడు. అయింది, పెళ్ళి అయింది, ఇద్దరు పిల్లలు. మ్యాటర్ చాలా నాకు డౌటేనే. అది సరే గాని నువ్వు మందేస్తావా? వీడేం వేస్తాడు? ఫుల్ వేస్తాను. చాలా ఏయ్, నువ్వు మందేస్తావని మీ ఆవిడికి తెలుసా? అన్ని చెప్పేస్తారు, ఆ. తెలియకుండా వేస్తాను. చూసావా, చాలా మంది ఇలానే ఉంటారు, ముందొకలా వెనకగలా. కానీ నేను అలా ఉండను, ఎప్పుడు ఒకేలాగా ఉంటాను. ఏయ్, మీరే చెప్పండి, అమ్మాయిని ప్రేమించినంత మాత్రాన కుక్కలా ఆమె చుట్టూ తోకాడేస్తూ తిరగాల? ఆమె రిమోట్ నొక్కితే ఛానల్ మారినట్టు మారిపోవాలా? ప్రేమించే వరకే ఆనందం, ఆ తర్వాత అంతా నరకమే. అయినా ఇదంతా నా గొడవలే. థ్యాంక్స్. జగమే మాయా బ్రతుకే రాయ. సుశాంత్, వదలమంటుంటే ఆటో. ఎక్కడికి? ఏంటి ఎక్కడికి? రా. వదిలే. నీ కార్ నేను ఎక్కను. లక్ష్మీ కాలనీలో 3rd హౌస్. తెంచే నా ఇల్లు నాకు తెలుసు. ఇదేంటిది మ్యాటర్ సీరియస్ అవుతుంది అనుకుంటే తిరిగి ఆకురుడికి హెల్ప్ చేస్తుంది. తాగి రోడ్డు మీద గొడవ చేస్తుంటే ఎవరో అమ్మాయి ఆటో ఎక్కించి పంపించింది సార్. ఇవాళ నుంచి నీకు కొత్త బాధ్యత వచ్చింది. నేను నిద్రలేపి జాగ్రత్తగా కాలేజీకి పంపించడమే కాదు, కాలేజీ నుంచి వచ్చాక జాగ్రత్తగా పడుకోబెట్టాలి కూడా. హలో సుశాంత్, సేఫ్ గా ఇంటికి వెళ్ళావా? క్షేమంగానే చేరాడమ్మా. ఓ ఓకే అంకుల్. అంకుల్, సుశాంత్కి ఎలా ఉంది? బానే ఉందమ్మా, పడుకున్నాడు. ఇంతకీ నువ్వెవరమ్మా? నా పేరు స్నేహ, సుశాంత్ ఫ్రెండ్ని. ప్లాన్ 1 ఫెయిల్ అయింది, ప్లాన్ 2 ఎలా అయినా సరే వర్కౌట్ చేయాలి. ఏయ్ లీలా, మాలా, బాలా, షీలా, షకీలా, బాగా చూసుకో, అందరూ ఫ్రెషే. కుర్రాడు బాగా కాక మీద ఉన్నాడు, మంచి టేస్టీ. ఫ్రీ సర్వీస్ అనుకున్నావా? పద. నీలాంటి కుర్రాడు తగిలి చాలా రోజులయ్యింది. రా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఏ ఫస్ట్ టైమా?
నాతో రిబ్బన్ కటింగ్ అంటే ఇక నీ లైఫ్ 3 flowers 6 fruits. ఒక్క నిమిషం అండి, బాత్రూమ్కి వెళ్ళి వస్తాను. అమ్మ దొంగ, పద నేను వస్తాను. అది పర్సనల్ ప్రాబ్లం అండి, మీరు వదిలేండి, ఇప్పుడే వచ్చేస్తాను. ఒక్క నిమిషం. అమ్మయ్య. 100. హలో సార్. చెప్పండి సార్, ఇక్కడ తూర్పేట్ ప్లాట్ నెంబర్ 55లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది సార్, మీరు వెంటనే రావాలి. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ సార్, ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఫస్ట్ రూమ్ మర్చిపోకండి సార్. ఏయ్, ఆ? ఎంతసేపు? త్వరగా రా. అమ్మో, అబ్బాయి నువ్వు వస్తావా? నేను రానా? పోలీసులు వచ్చేలోకి ఎలాగైనా మేనేజ్ చేయాలి. ఇక లేట్ చేయకు, మొదలు పెట్టు. ఒక్క అరగంట వెయిట్ చేద్దామా? ముహూర్తం చూసి చేసుకోవడానికి ఇదేమైనా ఫస్ట్ నైటా? అది అసలే కొన్నేళ్లుగా ట్రాక్ మీద లేని ట్రైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు రెడ్ సిగ్నల్ ఇస్తావా? ఇక నా వల్ల కాదు. సిక్స్ ప్యాక్ ఇంకా నిన్ను వదలను. వదిలేండి ఏయ్, ప్లీజ్, రా. ఒక్క నిమిషం, ఒక అరగంట వెయిట్ చేయండి ప్లీజ్. అరే ప్లీజ్ ప్లీజ్, నా మాటేనండి మాట విను. ప్లీజ్, వస్తున్నాను. అర్థం చేసుకోండి. సరే, రా. రా. ఒక్క అరగంట వెయిట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నిన్ను ఈ అరే, రోజు అరే, ఏం చేస్తున్నారు? వదులుతాననుకున్నావా? ఏమిరా మంచి మూడ్లో డిస్టర్బ్ చేసినానా? లేదు, సేవ్ చేసావు. ఏందిరా ఎక్కడికి వెళ్ళినా షాక్ ఇస్తున్నాడు. చూడు, జడ్జిని కొట్టాలనుకున్నాను, కుదరలే. వాడి కూతుర్ని రేప్ చేయాలనుకున్నా, ఛ! అది కుదరలే. బ్యాటరీ వీక్ ఏమో. ఎక్కువ మాట్లాడితే రేప్ చేస్తాను. రేప్ చేయడం ఎందుకు? డబ్బులు ఇస్తే నేనే వస్తాగా. అన్నా, దాని సంగతి తర్వాత, ముందు వీడి సంగతి చూడు. రేయ్, ఆ రోజు తప్పించుకున్నావు, ఈరోజు ఇప్పుడు చూడు. బాసు, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, మన గొడవ తర్వాత చూసుకుందాం. 10 నిమిషాల్లో పోలీసులు వస్తారు, న్యూసెన్స్ అయిపోతుంది. పోలీసులా? ఇది నా ఏరియా, ఇక్కడికి నాకు తెలియకుండా ఎవ్వరు రారు. వస్తారు బాసు. ఏయ్, కథలు చెప్తున్నావా? ఏ లో బ్యాటరీ డిస్కషన్స్ ఆపి మూడు పోయే లోపు ఎవరో ఒక రండి. డబ్బులు పడుకునే నీకెందుకే ఇంత బల్పు? బాసు బాసు, గొడవ నీకు నాకు మధ్యలో ఆవిడెందుకు? వదిలే. ఏయ్, రేప్ చేస్తానుగా. అన్నా, ఇంకొకసారి కొట్టనా, ఇంకొకసారి. పంది సచ్చినోడా. హలో, చూస్తున్నావుగా ఎట్ట కొడుతున్నాడు. పోలీస్ పోలీస్ పోలీసులా? పోలీసులా? పోలీస్. రేయ్, లోపల ఏ లెజెండరీ ఉన్నా, సెలబ్రిటీ ఉన్నా, ఎవరిని వదలొద్దు. అందరిని అరెస్ట్ చేయండి, ఎవరిని వదలకండి. మొత్తం అన్ని రూములు చెక్ చేయండి. రేయ్, రారా ఇటు. తిరుగో. సార్, గంట క్రితమే నిన్ను వదిలిపెడితే ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చావా?
నేను మీరు ఇక్కడికి వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాన్న. ఎవరో మహానుభావుడు ఫోన్ చేసి కరెక్ట్ అడ్రస్ చెప్పాడు. రే నేనే. తీసుకెళ్ళండి. యాదవ్వా, ఈ బ్లూ సారీ ఎవరు? చాలా థ్యాంక్స్ ఎస్ఐ గారు, కరెక్ట్ టైంకి వచ్చి నా శీలాన్ని కాపాడారు. యాదవ సీన్లు ఆడమాక, స్టోరీ మారిపోద్ది. ఇప్పటికీ నీ శీలాన్ని 100 సార్లు కాపాడానే. పద. ఎక్కడికి? గెస్ట్ హౌస్ కా? ఫామ్ హౌస్ కి. నేను తర్వాత ఫోన్ చేస్తానే. ఏ 203.